మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడైండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. ఆయన పిల్లలుగా మనమట కుడి తట్టైనా ఎడం తట్టైనా తిరిగితే ఇదే త్రోవ, ఇందులోనే మీరు నడవండి అనే ఒక శబ్దం మన వెనక నుండి మన చెవులకు వినపడుతుంది అని ఈ వాక్యంలో రాసింది. ఏమిటి దీని అర్థం అంటే, ప్రియులారా, మన జీవితాల్లో మనం ఏదైనా సరే ఒక పని విషయంలో, మన జీవిత భవిష్యత్తు విషయంలో, అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఒక చదువు కానీ, ఒక వివాహం కానీ, మరి ఏదైనప్పటికీ మనం ఈ జీవిత ప్రయాణంలో వెళ్తూ ఉండగా సరైనటువంటి మార్గంలో మనం నడవలేము. ఆ మార్గం మనకు అర్థం కాదు. దేవుని యొక్క చిత్తం ఏమై ఉందో, దేవుని ఉద్దేశం ఏమై ఉందో అది మనకు తెలియదు. అందుకని మనం ఏం చేస్తామంటే, మనం అనుకున్నటువంటి దిశగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఈ వ్యాపారం బాగుంది, ఇది చేస్తే గనక చాలా బాగుంటుంది అనుకుంటాం. ఈ ఉద్యోగం చాలా బాగుంది కదా, దీన్ని చేద్దాం అనుకుంటాం. లేకపోతే ఈ కాలేజీ బాగుంది, ఇక్కడైతే నేను బాగా సక్సెస్ అవుతాను అనుకుంటాం. లేదా వివాహ విషయంలో, ఇదిగో ఈ వ్యక్తి అయితే నాకు కరెక్టు, లేకపోతే ఈ అమ్మాయి అయితే నాకు కరెక్టు, ఇది బాగుంది అనుకుంటాం. చాలాసార్లు వీటిల్లో ఫెయిల్ అయిపోవటం మనం గమనిస్తాం. కారణం ఏంటంటే, మనం మన యొక్క సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దైవ చిత్తాన్ని పక్కన పెట్టడమే కారణం. అయితే దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు, సరైన మార్గంలో నడవాలి అని ఆశించినప్పుడు, ముఖ్యంగా దేవుని యొక్క స్వరము విని సరైనటువంటి మార్గంలో నేను జీవించాలి, నడవాలి, దైవ చిత్తం చేయాలి, సక్సెస్ అవ్వాలి అనే కనుక ఆలోచన మనకుంటే, తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని సరైన మార్గంలో నడిపించినట్లు ఆయన స్వరాన్ని వినిపింపచేస్తాడు. మనం కరెక్ట్గా ఇలా నడవాలి, ఎదురుగా వెళ్ళాలి, ఇది మార్గం. కానీ కుడి తట్టుకు తిరిగాం పొరపాటున, లేదా ఎడం తట్టుకు తిరిగాం. అలా తిరుగుతూ ఉండగా దేవుడు అంటాడు, కాదు కాదు, ఇదే మార్గం, ఇదే త్రోవ, మీరు కుడికైనా ఎడమకైనా తిరగొద్దు, అటు కాదు మీరు వెళ్ళాల్సింది, ఇదిగో ఇటు వెళ్ళాలి అని ఆ దిశను నిర్దేశిస్తాడు. ఒక స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ స్వరం ద్వారా దేవుడు మాట్లాడి సరైన మార్గంలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. నువ్వు దేవుని హస్తాలకి ఉదయకాలం అప్పగించుకోగలిగితే, నువ్వు చేసే ఏ పనిలోనైనా ప్రభువే మాట్లాడి నిన్ను నడిపిస్తాడు. మన చెవులకు ఆయన స్వరం వినపడుతుంది. పొరపాటును కూడా బాహ్య చెవులు అనుకోవద్దు సుమా. అంతరంగంలో చెవులు ఉంటాయి. అంతరంగ పురుషుడికి చెవులు ఉన్నాయి కదా. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ చెవులు, ఆ చెవులకు దేవుని యొక్క స్వరం వినపడుతుంది. ఆ స్వరాన్ని మనం వినగలిగితే ఆశీర్వాదకరమైన మార్గంలో మనం వెళ్ళొచ్చు. ఈ లోపల నీకు బోలెడన్ని స్వరాలు వినపడతాయి, రణగుణ ధ్వనులు వినపడుతూ ఉంటాయి. ముఖ్యంగా అసలు ఈ యొక్క కంప్యూటర్ కాలంలో, ఈ చివరి దినాల్లో అయితే మనుషులే వచ్చి మన దగ్గర టకటక టకటక మాట్లాడక్కర్లా. సెల్ ఫోన్లో మన యూట్యూబ్ ఆన్ చేసుకుంటే పొద్దస్తమానం ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారుగా. అసలు పక్కనున్న వ్యక్తి మాట కూడా పట్టించుకోకుండా ఈరోజు
సోషల్ మీడియాలో పడి మనిషి తిరుగుతున్నాడుగా. మొత్తానికి సోషల్ మీడియాలో కానీ, అటు యూట్యూబ్, ఫేస్బుక్లో, తర్వాత మరి బయట ఉన్నటువంటి వ్యక్తులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఏవేవో ఎన్నో స్వరాలు వినపడుతుంటాయి నీకు. ఆ స్వరాలు ఏం వినకూడదు, దైవ స్వరమే వినాలి. నువ్వు మౌనంగా ఉండు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకో, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉండు. అలా కనిపెట్టి ప్రార్థన చేసి నిశ్శబ్దంగా ఉండు. కొంత టైం మెలనైన దేవుని యొక్క స్వరం నువ్వు వినొచ్చు. ఆ స్వరమే నీకు ఆశీర్వాదకరమైంది. నా జీవితంలో ఉన్న ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ప్రియులారా, నేను దాదాపుగా ఒక 25 సంవత్సరాల పైనే, 27 సంవత్సరాలు అట్ట అవ్వచ్చు, సేవలోకి ఇంకా నేను రాలేదు. ప్రభువులో ఏదో నాకున్న విశ్వాసాన్ని బట్టి అడుగులు వేసుకుంటా వెళ్తున్న రోజులవి. మా చిన్న పాప ప్రత్యూష పుట్టి ఉంది, చిన్న పిల్ల, పాలు తాగే పిల్ల. నేను గత కాలంలో వివాహానికి ముందే 10 సంవత్సరాలు చిల్లర కొట్టు వ్యాపారం చేశాను. నేను చిల్లర వ్యాపారం, నాకు కొంచెం ఆ వ్యాపారం మీద కొద్దిగా అనుభవం ఉంది. నేనేం చేశానంటే, నా దగ్గర ఒక 4,500 రూపాయల డబ్బులు ఉంటే అప్పట్లో గుంటూరు వెళ్ళి ఒక బడ్డీ కొట్టు ఒకటి తీసుకొచ్చుకొని, ఈరోజు నేను సేవ చేస్తున్న ఇదే దొనబండ గ్రామంలో, ఇది పాస్టమ్ గారు వాళ్ళ ఊరని మీకు చాలాసార్లు చెప్పాను కదా. పాస్టమ్ గారికి అంగళవాణి టీచర్ జాబ్ వచ్చింది. అప్పుడు మేము ఇంకా సేవలోకి రాలేదుగా. అంగళవాణి టీచర్ జాబ్ వస్తే చక్కగా చేసుకుంటుంది. మా చిన్న పాప పుట్టిన సమయం, నేను కూడా ఒక చక్కటి వ్యాపారం ఏదైనా చేసుకుందామని ఒక బడ్డీ కొట్టు తెచ్చి ఆ రోడ్డు దగ్గర పెట్టుకున్నాను. ఏం వ్యాపారం పెట్టాలి అన్నది నా ఆలోచన. నాకు చిల్లర కొట్టు వ్యాపారం తెలుసు, కానీ అప్పటికే చాలా షాపులు ఉన్నాయి కొన్ని. మరి సాగిద్దా సాగదా, ఏం జరిగిద్ది, ఏం వ్యాపారం పెడదాం అన్నది ఒక ఆలోచన. ఒక అతను కలిసి నాతో అన్నాడు, అయ్యా నువ్వేం వ్యాపారం పెడుతున్నావు అని అడిగాడు. నేను చిల్లర కొట్టు పెడదాం అనుకుంటున్నానండి, అది నాకు కొంచెం తెలుసు. ఆయన అన్నాడు, వద్దొద్దు, అసలు చిల్లర కొట్టు నువ్వు పెట్టొద్దు, ఈ మన ఏరియాలో చాలా ఉన్నాయి చిల్లర కొట్లు, వీళ్ళ మధ్యలో నువ్వేం పెద్ద రాణించలేవు, చిల్లర కొట్టొద్దు, కూరగాయలు కొట్టు పెట్టుకో, బాగుంటుంది. ఇక్కడ కూరగాయలు పెద్ద అందుబాటులో లేవు కదా, మార్కెట్ నుంచి తెచ్చుకొని ఇక్కడ కూరగాయలు ఎక్కువగా నువ్వు ఆ షాప్ పెట్టి అమ్మితే చాలా బాగుంటుంది. అప్పుడు నేను అనుకున్నాను, వెంటనే సరే మంచిదే కదా ఈ పెద్ద ఆయన ఇచ్చిన సలహా, కూరగాయలు కొట్టు పెడదాం అని నేను అనుకున్నాను. ఈలోపు ఆ బడ్డీ కొట్టు చూసినటువంటి మరొక వ్యక్తి, ఈ బడ్డీ కొట్టులో నువ్వేం పెడుతున్నావు అని అడిగాడు. కూరగాయలు కొట్టు పెట్టాలనుకుంటున్నానండి అన్నాను. అరే లేదు లేదు, ఇక్కడ కూరగాయలు కూడా పెద్దగా వ్యాపారం సాగదు, అన్ని షాపుల్లో కూరగాయలు కూడా దొరుకుతున్నాయి కదా, నువ్వు చేపలు కొట్టు పెట్టుకో, ఎండి చేపలు, రొయ్యలు, మేత్తళ్ళు ఇలాంటివి చేపలు కొట్టు పెట్టుకో, బాగుంటుంది బిజినెస్ అన్నాడు. నేను ఒక ఆలోచనలో పడ్డాను, మరి ఏంటి వీళ్ళేమో కూరగాయలు కొట్టన్నారు, ఇతనేమో చేపల్లో పెట్టమంటున్నాడు, ఏం పెట్టాలి సార్, చేపలే పెడదామా అన్నది నా ఆలోచన. చిన్న వయసు, ఇంత అనుభవం ఏమి లేదు కదా అన్నది నా ఆలోచన. ఈలోపు మరొక వ్యక్తి నన్ను అడిగాడు, నువ్వేం షాప్ పెట్టాలనుకుంటున్నావు ఇక్కడ అని. నేను అదే ఆలోచనలో ఉన్నానండి, మరి ఎండి చేపలు అవి పెడితే బాగుంటుందని వింటున్నాను. అరే వద్దొద్దు, నువ్వు చేపలు, ఎండి చేపలు అవేమి వద్దు, అవి కూడా ఇక్కడ ఏం పెద్దగా ఎవరు తింటారు, పెద్దగా రన్నింగ్ ఉండదు, నువ్వు పెట్రోల్ పెట్టుకో, క్యానుల్లో పెట్రోల్ తెచ్చి లీటర్లో పోసి అమ్ముకునే పెట్రోల్ పెట్టి, ఇక్కడ బంకులు కూడా ఏమీ లేవు కదా మన ఏరియాలో, దారిని పోయే వాళ్ళందరూ ఆగి కొనుక్కుంటారు, పెట్రోల్ పెట్టుకోమని కూడా నాకు సలహా చెప్పారు. రిలారేఖ కాస్త ఒక్క మాటలో చెప్పాలని నా మైండ్ అంతా గలిబిలైపోయింది. నాకు తెలిసింది చిల్లర వ్యాపారం. ఒక అతనేమో చిల్లర వ్యాపారం వద్దు, కూరగాయలు కొట్టు అన్నాడు, ఒక అతనేమో కూరగాయలు కొట్టొద్దు, ఎండి చేపలు అన్నాడు, మరొక అతనేమో ఎండి చేపలు వద్దు, పెట్రోల్ పెట్టుకోమంటున్నాడు. ఇవేవో స్వరాలు, రకరకాలుగా ఎన్ని ఆలోచనలు, అసలు ఏది పెడదాం ఏంటి, చేతిలో ఏమో డబ్బు లేదు, మరి వ్యాపారం ఏదన్నా దివాలా తీస్తే అల్లాడిపోవటమే, మరి ఏంటి ఏం చేయాలి అని ఒక ఆలోచనలో ఉండి, ఒకరోజు నేను ఒంటరిగానే, నేను ఇదే గ్రామంలో అద్దెకుంటున్నటువంటి ఇంట్లో తలుపులు వేసేసుకొని కుర్చీ దగ్గరకు లాక్కొని కుర్చీ మీద చేతులు పెట్టి మోకాళ్ళ మీద ఉండి అలాగే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నేనేం వ్యాపారం పెట్టాలి ఇక్కడ, నేను నా షాపులో ఏం వ్యాపారం పెట్టుకోమంటావు, నాకేం అర్థం కావట్లేదు, నువ్వు చెప్పు నాయనా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే, నేను ఒక్కడినే గదిలో ఉండి రాత్రిపూట ఒక మెల్లనైన స్వరం నా అంతరంగంలో వినిపించింది. నేను దేవుని స్వరం వినటం అదే ఫస్ట్ అని చెప్పొచ్చు. ఆ స్వరం నాకేమని చెప్తుందో తెలుసా, నా కుమారుడా, నిన్ను తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే
నిన్ను జనములకు ప్రవక్తగా నేను ఏర్పాటు చేశాను. నువ్వు నా సేవ చేయాలి. నా సేవ చేయటానికే నిన్ను పుట్టించాను. నువ్వు నా సేవకుడివి. తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే నిన్ను గుర్తెరిగాను. నువ్వు నా సేవ చేయాలని నన్ను సేవ కొరకు ప్రభువు ఆ రకంగా పిలిచారు. నేను క్లియర్ కట్టుగా దేవుని స్వరం విన్నాను. నాకే మనిషి చెప్పలేదు, దేవుడే చెప్పాడు. దేవుని స్వరం నేను తీసుకున్నాను మొట్టమొదటిగా. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో ఇక తెల్లవారింది. నేను ఆ సమయంలో అయితే దేవుని స్వరం విని అలాగే కుప్పగూలిపోయినట్టుగా ఆ కుర్చీ దగ్గర అలాగే కూర్చుండిపోయాను. నేనేదో అడిగితే దేవుడు ఏదో చెప్పాడని. 4వ తరగతి చదువుకొని కూలి పనులు చేసుకుంటానికి మాత్రమే సరిపోయే నా జ్ఞానం, నా చదువు దేవుని సేవకు పనికొస్తుందా? సరే, దేవుడు మాట్లాడాడు. ఉదయకాలమే మా పాస్టర్ గారికి, వాళ్ళ అమ్మోళ్ళకి, వీళ్ళందరూ కూడా దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని చెప్పాను. వాళ్ళందరూ ఇక ఆశ్చర్యపోయారు, కంగు తిన్నారు. ఇప్పుడు బడ్డీ కొట్టి తెచ్చి ఇక్కడ పెట్టి ఏదైనా వ్యాపారం చేసుకొని భార్య, 2 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఇప్పుడు మరి సేవ ఏంటి, అసలు ఇదేంటి, దేవుడు పిలవటం ఏంటని వాళ్ళు గలిబిలైపోయారు. ఎవ్వరూ నమ్మల. చాలామంది చాలా రకాల సలహాలు చెప్పారు. ఎన్నో స్వరాలు నాకు ఇంకా వినపడ్డాయి. సేవకొద్దు, అలా వద్దు, ఇలా వద్దు, చేస్తే ఉద్యోగం చేసుకుంటా చెయ్యి, ఏదేది ఎన్నో చెప్పారు. కానీ దేవుడు నన్ను పిలిచినటువంటి పిలుపును బట్టి, ఆ స్వరాన్ని బట్టి నేను దేవుని చేతులకు అప్పగించుకున్నాను. నేను ఏ స్వరాన్ని తీసుకోలేదు, దేవుని స్వరాన్నే తీసుకున్నాను. పాస్టర్ గారు మాత్రం నాకు దేవుడే నిన్ను పిలిస్తే చక్కగా సేవ చేయండి, ఏమి ఇబ్బంది లేదని నన్ను ప్రోత్సహించింది. మిగతా స్వరాలన్నీ వద్దని చెప్పాయి. కానీ నేను దేవుని స్వరం విన్నానుగా, ఆ స్వరానికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళాను. ఇదిగో ఇప్పుడు 25 సంవత్సరాల సేవలో ఉన్నాను. నన్ను దేవుడి 25 సంవత్సరాలు ఆయన పని కొరకు ఉపయోగపెట్టుకుంటూ, వాస్తవంగా అంత అర్హత కలిగిన వ్యక్తిని కాదు. 4వ తరగతి చదువుకున్న నాకేం జ్ఞానం ఉంటుంది, ఎలా సేవ చేయగలను? వెనక ఆర్థిక సహాయం లేదు, సపోర్ట్ చేసే వ్యక్తులు లేరు, రక్త సంబంధులు లేరు, నాకు ఏదన్నా బలపరచడానికి ఏమీ లేదు. కానీ దేవుని మాట నన్ను సరైన రూట్లో నడిపించి ఇదిగో ఈ రోజున ఇంత ఆశీర్వాదకరమైన పరిస్థితిని కలిగించి దేవుని పని చేయటానికి కారణమైంది. లేఖనం అంటుంది, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడుతుంది. మరి బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుని స్వరం వినటం అలవాటు చేసుకో. ఈ రణగుణ ధ్వనులకు దూరంగా ఉండు. దేవుని పాదాలు గట్టిగా పట్టుకో, మోకాళ్ళ మీద ఉండు, మౌనంగా ధ్యానం చేసి కనిపెట్టుకో. ప్రభువు నీతో మాట్లాడతాడు. ఆయన స్వరం ద్వారా నువ్వు వింటావు చూడు ఆయన మాట. ఆ దిశగా నువ్వు ముందుకు వెళ్ళు, అన్ని కోణాల్లో నువ్వు దీవించబడతావు. మనుషుల మాటలు కాదు సుమా, దేవుని మాటే నువ్వు వినాలి. దైవ దీవెన మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మంచి ఉదయకాలం పిల్లలకు చక్కని వర్తమానం అందించడానికి సహాయం చేశారు. వెతబడిన ఈ సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. కుడికైనా ఎడమకైనా ఒకవేళ తిరిగితే ఇది పొరపాటు మార్గం గనక సరైన మార్గంలో మీరు నడిపించినట్లు మీ స్వరం వారికి వినిపించండి. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, తోడుగా ఉండండి, మీరే నడిపించి సాయపడండి. యేసు నామాని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.